నేనేం లక్ష్య పెట్టను, దేవుడేం లక్ష్య పెడతాడు? నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎంత కేర్గా ఉన్నావో ముందు అది పట్టించుకొని అక్కడ నువ్వు పాస్ అయితే నువ్వు అర్పించిన నోట్ల కట్టలు కాదు, నువ్వు రూపాయి అర్పించిన దాన్ని చేయి జాపి తీసుకొని ఆశీర్వదిస్తాడు దేవుడు. బీద విధవాలు వేసింది 2 కాసులే, దాని గురించి ఒక ప్రసంగం చేశాడు యేసయ్య. మిగిలిన వాళ్ళందరూ మూటలు తెచ్చేసారు, ఎవడి గురించి మాట్లాడలే. బీద విధవరాలు 2 కాసులు వేసింది, దాని గురించి ఒక ప్రసంగం రాసింది బైబిల్లో. నువ్వు చేయాల్సిన న్యాయం చేయాల్సిన వాళ్ళకి. భార్య బిడ్డలు పట్టించుకోడు. కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం జరిగించాలి, బాధ్యతలు నెరవేర్చాలి, తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, కన్నబిడ్డలకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, సభ్య సమాజంలో ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించాలి, ఇతరులకు నువ్వు చేయదగ్గ సాయం చేయాలి, చూపదగ్గ ప్రేమ చూపాలి. నీ కళ్ళ ముందున్న వ్యక్తులు వాళ్ళలో కూడా ఉన్నాడు దేవుడు. వాళ్ళలో కూడా ఉన్నాడండి దేవుడు. నేను చెప్పానా? మత్తయి సువార్త చెప్పిందా? నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పికొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను వస్త్రహీనుడనై ఉంటిని మీరు నాకు వస్త్రము కప్పితిరి, నేను రోగినై ఉంటిని మీరు నన్ను పలకరించితిరి, నేను చెరసాలలో ఉంటిని మీరు నన్ను పరామర్శించితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య జీవమును చేరండి, నిత్య సంతోషంలోకి ప్రవేశించండి అన్నాడు. అప్పుడు కుడివైపునున్న వారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి, నీకెప్పుడు ఆహారం ఇచ్చితిమి, నీవెప్పుడు దప్పికొంటివి, నీకెప్పుడు దాహమునికిచ్చితిమి, నీవెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నావయ్యా, నీకు వస్త్రాలకి ఏం కొదవు ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై నా దగ్గరకు వచ్చావయ్యా, నీకెప్పుడు బట్ట ఇచ్చానయ్యా, నేను నీకెప్పుడు వస్త్రం ఇచ్చానయ్యా, నువ్వెప్పుడు రోగివై ఉంటివి ప్రభువా, నువ్వెప్పుడు చెరసాలలో ఉంటివి ప్రభువా. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. కళ్ళ ముందు ఆ భాగ్యులు ఎంతోమంది దారుణంగా బలైపోతుంటే పట్టడన్న వాళ్ళకి పెట్టే బుద్ధి ఉండదు కొంతమందికి. చర్చికి వస్తే మాత్రం ఎగిరి స్తోత్రం 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 రేకులు లేచిపోయిందా కరుస్తారు. ఇంటికాడ ఆకలి కొన్నవాడి ఆర్తనాదాలు వినపడలేదా? రోగిగా ఉన్నవారి యొక్క దీనస్థితిని ఎరగవా? మనస్సాక్షి ఉండాలండి. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల్లో కూడా దేవుడున్నాడు. నీ తల్లిని నువ్వు అశ్రద్ధ చేసావు, ఆమెలో దేవుడు లేడా? నీ తండ్రిని అశ్రద్ధ చేసావు, ఆయనలో దేవుడు లేడా? నీ బిడ్డల బాధ్యతను నెరవేర్చలేదు, వాళ్ళ ఏడుపు కారణమయ్యావు, వాళ్ళలో దేవుడు లేడా? కట్టుకున్న అర్ధాంగిని నువ్వు అన్యాయం చేసావు, ఆమెలో దేవుడు లేడా? కట్టుకున్న భర్తని నిలువునా మోసం చేశావు, వాళ్ళలో దేవుడు లేడా? ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటాయి, నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి భజన చేస్తావా? ఎవడికి కావాలి నీ బోడి భజన? నాకు దేవుడు చెప్పింది మీకు చెబుతున్నా. ఒరే నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో ఉండి, ఒరే నువ్వు వచ్చి ఎన్ని పాటలు పాడినావు, ఒరే శాలేమా నాకు నచ్చవరబ్బాయ్. నువ్వు పెద్ద దీర్ఘాలు తీసి పాటలు పాడితే జనం ఊగుతారేమోగా, నేను ఊగనరు. మర్యాదగా మార్చుకోమ్మా, మారు మనసు పొందు, నకరాలు మానుకోయ్యా, పద్ధతులు మార్చుకో, దిద్దుకో, బతుకుని దిద్దుకొని పాట పాడలేక మూలిగినా ఆ మూలుగునే మధుర సంగీతంలాగా నేను గైకొంటా. అయ్యా శాలేమా, ఇదమ్మా పద్ధతే, నా మార్గంలో రాయ్యా, నీ మార్గాల్లో రావాకు. నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ నడత వేరు, నా నడత వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు. జనం మెచ్చుకుంటున్నారని, జనం పొగుడుతున్నారని జనాల భజనను చూసి మురిసిపోవాకు నాన్న. నేను మెచ్చుకోవాలమ్మా, నేను మెచ్చుకోవాలి. నీ బయట అవతారాన్ని జనం చూస్తారు, వాళ్ళకి నువ్వు మంచోడివి. నీ రహస్య జీవితం నాకు తెలుసురా, నేను మెచ్చుకోవాలి నిన్ను. నా మీద నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు మీరేం చేయాలి?
పెద్దగా మీరు నాకు చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. పచ్చిగా చెప్తున్నాను నేను. మారు మనసు పొందాలి, వంకర టింకర నడత సరి చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకురా నువ్వు దేవుని దగ్గరికి. నువ్వు ఏ స్థితిలో తెచ్చినా, నువ్వు ఎంత తెచ్చినా, అసలు తేలేని స్థితిలో నువ్వు ఉన్నా, అసలు నువ్వు వస్తుంటేనే సంతోషపడతాడు. విశ్వాసం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, ఆత్మీయత లేనోళ్ళు దావీదు అన్నలు మొత్తం లైన్లో ఉన్నారు. ఒక్కడిని కూడా ఒప్పుకోలా దేవుడు. యెషయి దృష్టిలో దావీదు అసలు లేడు. సమూయేలు అన్నాడు, నీ కుమారులు మొత్తాన్ని తెచ్చి నా ముందు నిలబెట్టు అని. మరి దావీదును కూడా లెక్కలో వేసుంటే కబురు పెట్టాలిగా. మరి ఇంట్లో ఉన్న ఆ కొడుకుల్నే తీసుకొచ్చి నిలబెట్టాడేంది? సమూయేలు ఏం చెప్పాడు? కుమారులు మొత్తాన్ని తీసుకొచ్చి నిలబెట్టన్నాడు. యెషయి ఏం చేశాడు? గొర్రెలు గాయటానికి పోయినోడిని అక్కడే వదిలేసి మిగిలిన వాళ్ళందరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. అంటే యెషయి మైండ్లో దావీదు లేడు, సమూయేలు మైండ్లో కూడా దావీదు లేడు, దావీదు అన్నల మైండ్లో దావీదు లేడు, దావీదు ఊరి ప్రజల మైండ్లో దావీదు లేడు, ఆఖరికి దావీదు మైండ్లో కూడా దావీదు లేడు. కానీ దేవుని మనసులో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మనసులో ఉన్నాడు. ఫస్ట్ వాడు వచ్చాడు, చూశాడు, ఇది అవతారం చూస్తే బాగానే ఉన్నాడు, కానీ దేవుడు ఏందో వీడి విషయంలో మాట్లాడట్లేదు, పక్కకు పంపించు. రెండో వాడు వచ్చాడు, మళ్ళీ ప్రార్థించాడు, దేవుడే మాట్లాడలా, పక్కకు పంపించమన్నాడు, పంపించు. 1 2 3 4 5 6 మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. ఇద్దరు తెల్లముఖం వేసుకొని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు, మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు అడిగాడు సమూయేలు, ఏమయ్యా నీకున్న కొడుకులందరూ వీళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు చిన్నోడు, అందుకని గొర్రెలకు పంపించాను అన్నాడు. ఏమయ్యా నీకేం చెప్పా, ముందేం చెప్పా, నీ కొడుకులందరిని తెచ్చి నిలబెట్టమన్నాగా, పిలిపించోయా బాబు, పిలిపించో. అప్పుడు సస్తా బతుకుతా పిలిపిస్తే వాళ్ళంత దూరం నుంచి వస్తూ ఉండగానే, అదిగో నేను కోరుకొనిన వాడు వచ్చుచున్నాడు, పోయి అతని మీద తైలం పోయి, నూనె పోయి. వీళ్ళందరూ అవతారాలు చూసి సమూయేలు యెషయి ఇద్దరు మోసపోయారు. అదిగో అక్కడ గొర్రెల దగ్గర ఉన్నవాటి గుండె చూశాడు, హృదయం చూశాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సులోకి, మన ఆలోచనల్లోకి, మన హృదయ అంతర్భాగానికి తొంగి చూడగల శక్తివంతుడు దేవుడు. జాగ్రత్త. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలగాలి, జాగ్రత్త పడాలి. కయ్యను దగ్గర ఈ తత్వం కనపడింది, అందుకే యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే వాడు అవిధేయుడు. వాడి అర్పణనే దేవుడు అంగీకరించాలంటే ముందు వాడు నచ్చాలి. వాడు నచ్చలా, పద్ధతులు బాగాలేవు. దేవుడు ఒకటి చెబితే వాడు ఒక రూట్లోంచి వస్తున్నాడు, నచ్చలా. త్రోసేసాడు అర్పణని. హేబెలు నచ్చాడు, ఎందుకంటే దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలనుకున్నాడు, అది కూడా తండ్రిలాగా చేయాలనుకున్నాడు. ఆమోదించాడు, హేబెలుని స్వీకరించాడు, శ్రేష్టమైనది అర్పించాడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని మార్గంలో వస్తావా, నీ మార్గంలో వస్తావా? ఇప్పుడు పరలోకం పోవాలంటే మార్గాలు ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే మార్గం, ఆ మార్గం పేరు యేసు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గమును, సత్యమును, జీవమును,
నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాడు అనే భయంకరమైన మాట మాట్లాడేశాడు యేసయ్య. ఇక ఎవరు ఎన్ని రకాల ఫీట్లు చేసినా పరలోక తండ్రి దగ్గరికి రావాలి అంటే యేసు ప్రభు ద్వారానే తప్ప ఇంకా ఏ విధంగా కూడా ఒక పాపి పరలోకం చేరడో. యేసు ప్రభువును ఒప్పుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకోవాలి, ఆయన బలిని నమ్మాలి, ఆయన సిలువను నమ్మాలి, ఆయన మరణ పునరుద్ధానములు 3వ నాడు తిరిగి లేచాడని నమ్మాలి, ఆయనను అంగీకరించి ఆయన ప్రభువు అని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అప్పుడు రక్షింపబడతాడు ఒక మనుష్యుడు. ఇది దేవుని చట్టం, దేవుని రూల్. నువ్వు నడవకపో, నాకు అనవసరం. నడిస్తే నువ్వే వస్తావు, వాడికి నడవకపోతే రేపు తేలిద్ది. అప్పటిదాకా ఈ మాటలు చెప్పి నేను పిచ్చోళ్ళలా కనపడవచ్చు, వెర్రోళ్ళలా కనపడవచ్చు, ఏం పర్లే అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. రేపు మాత్రం నీకు ఉంటుంది. అప్పుడు గుర్తొస్తా నేను, ఒరి వాడు మొత్తుకుంటానే ఉన్నాడు, నేనేంది ఇంత పిచ్చితనంగా చేశానేందని రేపు నిత్యను నోరు కొట్టుకుంటావు. కొట్టుకున్న ప్రయోజనం ఉండదు, అగ్నిగుండానికి పోతావు. నీ రక్షణకు దేవుడు చూపించిన మార్గంలో నేను ప్రయాణం చేయాలి. ఆ మార్గము యేసే. నీ అర్పణ దేవుడు ఆమోదించాలంటే దేవుడు చూపిన మార్గంలో నువ్వు వచ్చి అర్పించాలి. అసలు ముందు నువ్వు అంగీకారం కావాలి, ఆ తర్వాత నీ అర్పణకు విలువ ఉంటుంది. నువ్వు దేవునికి అంగీకారం కాకుండా నీ అర్పణ దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. 2, 3వది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితమైనా నువ్వు అర్పించేదైనా శ్రేష్టమైనదిగా ఉండునట్లు చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి? రోజులన్నిటిలోనికి మొదటి రోజు ఏదండి? వారములో మొదటి రోజు ఏది? ఆదివారం ఎందుకు ఆరాధన దినం ఏర్పాటు చేశారో తెలుసా? అపోస్తలులు ఎందుకు కూడుకున్నారో తెలుసా? వారములలో ప్రథమ వారము ఆదివారమే. ఆది అంటే ప్రారంభము. అంటే ఏమి నేర్పారో తెలుసా? దేవుడు మన రోజులలో చివరి రోజు కాదురా బాబు, మొదటి రోజు ఉండాలి. యూదుల ఆచారంలో విశ్రాంతి దినం శనివారం. వారంలో చివరి రోజు ఏది? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర చివర. కానీ అపోస్తలులు ఏం చేశారు? యేసు మరణించి పునరుద్ధానుడైంది ఆదివారం. కాబట్టి ఇక నుంచి దేవుణ్ణి మనం సమీపించేటప్పుడు చివరిలో కాదు, వారపు ప్రారంభంలోనే, ఆదిలోనే మనం ఎంటర్ అవ్వాలి. దేవునికి మనం శ్రేష్టమైన స్థానం ప్రారంభంలోనే ఇవ్వాలని ఆదివారం ఆరాధన దినంగా వాళ్ళు కూడుకున్నారు. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. కొరింథీ పత్రికలో అలాగే అపోస్తలుల కార్యాల్లో వారు ఆదివారం చందా పోగు చేశారు, ఆదివారం ప్రభు బల్ల తీసుకున్నారు అని ఉంది. చూడండి, కొరింథీలోకి రాసినటువంటి మొదటి పత్రిక, త్వరగా తిప్పేసేయండి పరిశుద్ధ గ్రంథాన్ని. మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. మీలో ప్రతివాడును, అమ్మా ఆ వారాన్ని పెద్దగా చెప్పు. ప్రతి ఆదివారమున, అదమ్మా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది చందా పోగు చేయకుండా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. దశమ భాగము 20%, 10% కూడా కాదు. కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే నువ్వు ఎంతగా వర్ధిల్లుతావో పరిశుద్ధుల అక్కర కొరకు నువ్వు అంతగా దాచిపెట్టాలి, దేవుని పని కొరకు వినియోగించడానికి అన్నాడు. స్తోత్రం. వర్ధిల్లిన కొలది. అయితే ఏ వారం? రైట్, ఆదివారమున చందా పోగు చేయమన్నాడు, నిల్వ చేయమన్నాడు ఆదివారానికి. అంతేకాదు అపోస్తల కార్యం 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. అంతకుముందు అక్కడే ఉన్నారు కానీ రొట్టె విరవలేదు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు.
ఆదివారం ప్రభు బల్ల తీసుకున్నారు. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపోస్తలులు ఆదివారాన్ని హైలైట్ చేశారు. ఆదివారం స్పెషల్గా వారు కూడుకున్నారు. ఆదివారం వారు కానుక సమర్పించారు. ఆదివారం వారు ప్రభు బలను సమీపించారు. కాబట్టి ఆదివారం కంటిన్యూ అయింది. మనకి ఎంతమందికి అర్థమైంది? ఆదివారం వారంలో ప్రారంభం, మొదటి రోజు. కాబట్టి ఇప్పుడు మన వారంలో శ్రేష్టమైన రోజు ఏది? ప్రారంభ దినమే. గనుక మన వారంలో ఆదివారం శ్రేష్టమైన రోజు గనుక ఆ రోజు మనం దేవునికి స్పెషల్గా కేటాయించాలి. కొంతమంది ఆ రోజును కూడా లోకానుసారమైన పనులు కేటాయించి ఆ రోజు కూడా దేవుని సన్నిధిని కనబడరు కొంతమంది. తప్పు. ఎప్పుడన్నా నీ పరిస్థితులు అనుకూలించక మిస్ అయితే దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఆదివారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా తేడా పడతావు. ఆదివారం మొదటి రోజు, నువ్వు దేవుడికి ఇవ్వవలసిన రోజు. సో వారములో శ్రేష్టమైన దినమును దేవునికి నువ్వు కేటాయించాలి. ఆ ఒక్క చోటే కాదు, ఆ డేనే కాదు, నీ యవన జీవితంలో, నీ యవన శక్తిలో శ్రేష్ఠ భాగం దేవుని పనికి ఖర్చు అవ్వాలి. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాద సమృద్ధి ధనం అనుకో, ఆ ధనములో శ్రేష్ఠ భాగం దేవుని కొరకు ఖర్చు అవ్వాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పదార్థం కానీ, వస్తువు కానీ, ప్రాణి కానీ ఏదైనా ఉంటే అందులో శ్రేష్టమైనది దేవుని సన్నిధికి చేరాలి, దేవుని సన్నిధికి చెందాలి. నీ అర్పణలో శ్రేష్ఠ భాగమా, కొదువ భాగమా అనేది కనిపెడతాడు ఆయన. అర్థమైందా? నువ్వు ఏ బుద్ధితో ఇస్తున్నావు, ఇచ్చే నీ బుద్ధి, నీ మనసు, నీ దాతృత్వం ఏంటి? ఇతరులకు నువ్వు హెల్ప్ చేస్తున్నావో లేదో చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు చర్చికి వస్తున్నావు దేవుని సన్నిధిలో ఏదో కానుక వేద్దామని, కానీ వచ్చే త్రోవలో చాలా హృదయ విదారకమైనటువంటి స్థితిలో ఒక పర్సన్ నీకు కనబడ్డారు. నేనే చెబుతున్నా, ఆ వ్యక్తిని చూసి నువ్వు దాటి రావద్దు. ముందు ఆ వ్యక్తి చేతులు అది పెట్టేసిరా. ఆ వ్యక్తి చేతులు అది పెట్టేసిరా. పర్వాలా, దేవుడు ఆమోదిస్తాడు. ఎందుకు పెట్టావు, నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు వెళ్ళేది అనడు. లేదా దేవుని కొరకు కొంత ప్రత్యేకించి ఉంటే, అది కాకుండా అదనంగా నీ దగ్గర ఉంటే అది వేసి దేవునికి భద్రపరచు. లేదు, నీ దగ్గర ఉన్నదే అది అనుకో, నిర్దాక్షిణ్యంగా పెట్టే. నేనే చెబుతున్నా, నేనైతే పెడతా. ఇంకొకటి ప్రత్యేకంగా తీసి వానికి ఇవ్వడానికి, దేవునికి ఇవ్వడానికి నా దగ్గర లేనప్పుడు, దేవా ఈ వ్యక్తిలో నువ్వే ఉన్నావు అనుకోని, ఇది నీకు ఇస్తున్నట్టుగానే ఇస్తున్నా, ఈ వ్యక్తిని బాగు చేయి, ఈ వ్యక్తిని ఆదుకో, ఈ వ్యక్తికి పోషణ ఇవ్వని చేతిలో పెట్టి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నీ ముందుకు తీసుకొచ్చే వ్యక్తుల్ని, దీనులైన వ్యక్తుల్ని కఠిన మనసుతో దాటిపోవద్దు. నువ్వు చేయదగ్గ మేలు వాళ్ళకి చేయాలి. అక్కడ నీ హృదయాన్ని దేవుడు కనిపెడతాడు. ఆతిథ్యం చేసేటప్పుడు కూడా సంతృప్తిగా చేయాలి. పట్టెడన్నం ఎవరికన్నా పెట్టేటప్పుడు నీ భోజనంలో నుంచి శ్రేష్టమైనది పెట్టాలి, కానీ సద్ది పెట్టెల్లో పాచిబట్టిని తీసుకొచ్చి పెట్టకూడదు. కొంతమంది భలే దానం చేస్తారు. 3 రోజులు మురిగిపోయింది దాచిపెట్టి అది తీసి, ఇదిగో పిల్లలకు పెట్టుపో, బాగుంటుంది పెట్టు అంటారు. ఒక వస్త్రం దానం ఇచ్చేటప్పుడు కూడా శ్రేష్టమైనది ఎవరు, పనికి రాని దాన్నే ఇస్తారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది శ్రేష్టం అనుకుంటావో ఆ శ్రేష్టమైన దాన్ని దానం చేయి. ఆహారం పెట్టాలనుకుంటే మంచిదే పెట్టు, వస్త్రం ఇవ్వాలనుకుంటే మంచిదే ఇవ్వు. దేవునికి మొక్కుబడి చేస్తుంటారు కొంతమంది. కొక్కెర రోగం తగిలిన కోడిని, గాలికుంటు తగిలిన గేదెని, గాలికి తిరిగే కొడుకుని, మైండ్ పనిచేయనోడు, తెలివి తక్కువడు, చదువు రానోడిని,
నా దగ్గరికి వచ్చి చెబుతారు, ఏందన్నా ఈడు అసలు చదవట్లేదు, వీడికి మైండ్ ఏం పని చేయట్లేదు, అందుకే ఈయన్ని దేవుడి కన్నా వదిలిపెడదాం అనుకుంటున్నాను. చదువు వచ్చినవాడు బాగా పనికి వచ్చేవాడేమో లోకానికను నీకను, ఈ మెంటలోడు ఈ చదువు రానోడు ఆ చదువుడేమో నాకా. ఇక వాడిని ఇంట్లో భరించలేక నాకు అర్పణ చేస్తారన్నమాట, నువ్వు మొయ్యరయ్యిండని. అంటే దేవుడి పేరుతో ఇట్లాంటి అర్పణలో నీ బుద్ధి బయట పెడతాయి. ఏం బయట పెడతాయి? బుద్ధి 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 బయట పెడతాయి. అట్లా చేయకూడదు. శ్రేష్టమైన దాన్ని, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి మహిమ. శ్రేష్ఠ భాగము దేవుని కేటాయించు. మనిషికి ఇచ్చినా శ్రేష్టమైందే ఇవ్వు. మా వాళ్ళు దేవులాడుతుంటారు అప్పుడప్పుడు, పనికిరాని అన్నీ కొప్పేసి ఇద్దాం ఎవరికన్నా అని. ఇవ్వవాకండి, పారేయండి. అవసరమైతే పెట్టేది ఏదో మంచిదే పెట్టండి, ఇచ్చేది ఏదో మంచిదే వేయండి. దరిద్రపు ఇచ్చి దరిద్రాన్ని దేవాకండి చెబుతాను. దేవులాడుతారు. కొక్కెర తగిలింది అనుకో, కోడి అన్నయ్య జాతి పుంజు, ఎంత బాగుండేదని ఎందుకు కొక్కెర వచ్చిందని అప్పుడే అనుకున్న దేవుడికి బతికితే నీకేనయ్యా అని. బతికితే నీకేనంటే సత్తే నాకేం తెలుసు, ఆయన కాపాడుకోవడం చేతగాల ఊరి తెలివో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా శ్రేష్టమైనది అనేది మర్చిపోవద్దు. హేబెలు మనకి మోడల్ ఇస్తున్నాడు. జీవితంలో కూడా అండి, యవన జీవితం అంతా లోక సంబంధమైన చెత్తకు తగలేసి సరుకంతా అయిపోయినాక ప్రార్థన చేయ, ఇక సేవ చేయాలనుకుంటున్నాను. జీవితంలో 3 భాగం లోకానికి తగలేసి, దేవుడు పిలిచినా ఎంత పిలిచినా ఎన్నిసార్లు మొత్తుకున్నా రాకుండా తగలేసి సరుకంతా అయిపోయిన తర్వాత ఇక కళ్ళు కనపడవు, కాళ్ళు పని చేయి. ఇప్పుడు సేవ ఏం చేస్తాడు? ఇప్పుడు సేవ ఏం చేసిద్ది? అందుకే చెబుతున్నా, అన్నీ బాగున్నప్పుడే, అన్ని లైన్లో ఉన్నప్పుడే చెయ్యాల దేవుని సేవ. శ్రేష్టమైన జీవితాన్ని అంతా లోకానికి తగలేసి సరుకంతా అయిపోయినాక ఇప్పుడు దేవుడి కోసం బతకాలనుకుంటున్నాను అంటే ఇంకెవరి కోసం బతుకుతా? ఇంకెవరి కోసమైనా బతకడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? ఇంకెవరికి పనికిరావుగా. ఇంట్లో పట్టించుకోరు, బయట పట్టించుకోరు. సరుకు అయిపోయిన ఎవడు పట్టించుకుంటాడు? ఏం చేద్దాం, ఏ టైర్ అయినా పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు. నేనైతేనేమో మంచి జీవితం అంతా లోకాన్ని తగలబెట్టి ఇప్పుడు వచ్చి నేను దేవుడి సేవ చేస్తాను నిద్రమోహముడు అనుకుంటాను నేను. ఏమని? కానీ దేవుడు అంటాడు, ఒరే బాబు పోనీ రానని ఇప్పుడైనా కళ్ళు తెరిచాడు, కనీసం ఈ శాశ్వత జీవితం అయినా చేస్తాడు నా కోసం, చెందిరా బాబు అంటాడు దేవుడు. కొంతమంది ఉన్నారు, సరుకు అయిపోయినా సిగ్గురాదు. 70 ఏళ్ళు దాటిని బాప్తీసం పొందవే బామ్మ అంటే ఇప్పుడేం తొందరలే అని చిన్న పిల్లలాగా. మరి ఇంకెప్పుడు తొందరపడాలనుకుంటుందో, మరి ఇంకా బొందలఘాట్లో పోయినా తొందరపడిద్దో నాకు అర్థం కావట్లా. నేను చెప్పేది ఒట్టి కాదు, కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరాలు అయితే దేవుడిని తెలుసుకొని బాప్తీసం పొందరు. ఈ లైవ్లో వినేవాళ్ళు కూడా ఉండి ఉంటారు ఎక్కడన్నా. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. అంత జీవితం అంతా లోకానికి లోక చెత్తగా తగలేసి అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? శ్రేష్టమైన జీవితం దేవునికి. అందుకే తెగించి సేవకు వచ్చాను నేను. నా జీవితంలో శ్రేష్టమైనదంతా దేవునికే ఖర్చు అవ్వాలి. నా భోగాలకి, నా ఆనందాలకు కాదు, నా యేసుకు ఖర్చు అవ్వాలి.
అనే ఈ శ్రేష్ఠ జీవితాన్ని దేవునికని 21 సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకున్న, 24 ఏళ్ల ప్రాయములో దేవుని పనికి పూనుకున్న, ఇప్పటిదాకా చేస్తానే ఉన్న దేవుని కృపలో 25 ఏళ్ల ప్రాయములో దేవుని పనికి పూనుకున్నా. నా లైఫ్ వ్యర్థం కాల, అర్థవంతంగా ఖర్చు అయింది. ఇంకా చాలా చేసేది ఉండే, ఇంకా నా ఫీలింగ్ అదే, ఇంకా చాలా సరిగా చేయలేదు నేను అని. ఇంకా చేయాలి. ఈ సరుకు అయిపోయిందంటే ఇంకా చేయలేము. దేవుడిచ్చిన యవన రక్తం, యవన శక్తి అంత లైన్లో ఉండగానే ఉరకాలి దేవుని కోసం. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు భారము దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయే క్రైస్తవులందరిన్, కొంతమందియే చింతయే లేని క్రైస్తవులందరిన్, పంపుము దేవా పనివారలను నేడు. ఏమండి, జంతువులు అన్యులు చూపే ప్రేమ వేరు, మనలోకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ఫలించే ఫలములో నుండి ఉత్పత్తి అయ్యే ప్రేమ వేరు. ఈ తేడా అర్థం కావాలి. లోకంలో జంతువులు కూడా ప్రేమతో ఉంటాయి, అన్యజనులు కూడా ప్రేమ కలిగే ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమ వేరు, ఒక క్రైస్తవుడి ప్రేమ వేరు. వాళ్ళ ప్రేమ వేరు, ఒక యేసు శిష్యుడి ప్రేమ వేరు. వారి ప్రేమ సాధారణ ప్రేమ అయితే యేసు శిష్యుని ప్రేమ అసాధారణమైనది. అది ప్రాకృతికంగా లభించేది కాదు, ప్రకృతికి విరుద్ధమైన ప్రేమ. అది ఇక్కడ ఆత్మ ఫలము ద్వారా మనకు ఉత్పత్తి అయ్యే ప్రేమ డిఫరెంట్ అన్నమాట. అర్థమైందా? కాలేదా? ఆ ప్రేమ, దాని యొక్క లక్షణము మొట్టమొదట మనకు యేసయ్యలో కనపడిద్ది. సిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనను సిలువకు కొట్టించినటువంటి దుర్మార్గులందరూ ఆయన ఎదుట నిలిచి ఆయనను అపహసించి మాట్లాడుతున్నారు. బోధకుడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకో. వాడేమి రక్షించుకుంటాడ్రా? అనేకులను రక్షిస్తానని చెప్పాడు, తన్ను తానే ఇప్పుడు రక్షించుకోలేడు. ఆ 3 మేకులు తీసుకొని రా, అప్పుడు నీవు దైవ కుమారుడవు, మెస్సియావని మేము నమ్ముతాం అని ఎగతాళి చేస్తూ ఆయన దేహమంతా గాయాలమయమై రక్తమంతా పోయి చాలా మరణకరమైన వేదనలో ఆయన ఉన్నప్పుడు కింద నిలువబడి అపహసించారు. అంత దారుణంగా ఆయనను అపహసిస్తున్న వారిని గూర్చి ప్రభు ఆకాశం వైపు కనులెత్తి ఏమన్నాడో తెలుసా? తండ్రి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఇది సాధారణ ప్రేమ అని చెబుతావా, అసాధారణ ప్రేమ అని చెబుతావా? ఆ మాట విని బిత్తరపోయాడు కుడి ప్రక్కనున్న దొంగ. ప్రారంభంలో ఇద్దరూ తృణీకరించారు. ఆ దొంగలు ఆయనను అపహసించిరి అని రాయబడి ఉంది. తర్వాత యేసు ప్రభువారు తనను నిందించి దూషించి ఎగతాళి చేసి అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళ వైపు, వాళ్ళ పక్షంగా
తండ్రిని వేడుకున్నప్పుడు ఆ ప్రేమ కుడిపక్కున్న దొంగను కదిలించి పడేసింది. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు అని చెప్తారు కదా, అందులో మొదటి మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన గుండెలో ఉన్న ఆ బిడ్డల పట్ల ప్రేమ, ఆ అసాధారణ ప్రేమ, ఆ ఆత్మ మూలముగా కలిగిన దైవిక ప్రేమ కుడిపక్కున్న గుండె, ఆ దొంగ గుండెను బద్దలు చేసింది. వెంటనే వాడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ మాట పలకగానే అప్పటిదాకా ఎడమ ప్రక్కన్న దొంగతో పాటు ఏకీభవించి ఎగతాళిగా మాట్లాడింది వీడు. ఎప్పుడైతే ఈ మహానుభావుడు ఈ మాట పలికాడో వాడి గుండె బద్దలైపోయి, ఎడమ ప్రక్కన్న దొంగ ఇంకా ఎగతాళిగా మాట్లాడుతుంటే అప్పుడు వీడు వారించాడు. రేయ్, ఆగాగాగాగు, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కూడా తేడాపడ్డాను, నువ్వు ఎదవా. ఆయన ఏం మాట్లాడినాడో ఇప్పుడు విన్నావా? ఆయన ఏమన్నాడో ఇప్పుడు విన్నావా? ఇది మానవ హృదయం కాదురా, ఇది మనుషుని గుండె కాదురా, ఇది దేవుని హృదయం రా, ఇది దేవుని గుండెరా. అమ్మో, నాకు ఇప్పుడే అర్థమైంది. అరికాలు మొదలు నడినెత్తి వరకు నిలువెల్లా గాయాలమయం చేసి రక్తసిక్తం చేసి నెత్తుటి ముద్దగా ఆ చర్మము చీలికలు పేలికలు చేసి చిత్రవద చేసి ఆయనను అంత కిరాతకం చేస్తే ఆ దుర్మార్గుల్ని క్షమించమని అడిగాడంటే ఇది మానవ గుండె కాదురా, ఇది దేవుని హృదయం రా, ఇది దేవుని గుండె. నా గుండె బద్దలైపోయిందిరా ఆయన అన్న మాటకి. ఒరే, మనం ఈ బాధను అనుభవించడం న్యాయమేరా? మనం దుర్మార్గం చేశాం. చాలామంది మాన ప్రాణాలు దోచుకున్నాం, ధనాన్ని దోచుకున్నాం. మనకి శిక్షా విధి న్యాయమేరా? కానీ ఈ బోధకుని గురించి నేను అప్పుడప్పుడు విన్నాను. ఈరోజు నేను విన్నది కన్నులారా చూశానురా. ఈయన కనికర సంపన్నుడని, దయగలవాడని, క్షమాహృదయుడని, దేవుని అంతటి వాడని నేను విన్నది ఇప్పుడు చెవులారా, విన్నది కళ్ళారా చూశానురా. నేను ఈ నీతిమంతుని దగ్గర ఏ దోషము లేదని పొంతి పిలాతు చెప్పలేదా? అది నిజంరా, అది నిజంరా అని అతడు అన్నాడు. యేసు ప్రభువా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నీ రాజ్యాన్ని నమ్ముతున్నాను. ప్రభువా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు రెండవ మాటగా పలికాడు, వాని వైపు తిరిగి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ ప్రేమ ఏంటండి? ఆ క్షమించటం ఏంటి? ఆ దయ ఏమిటి? ఆ కరుణ ఏమిటి? ఆ జాలి ఏమిటి? అంత దుర్మార్గుల మీదనా? అంత దుర్మార్గం చేసి దేహమంతా చర్మమంతా చీలికలు పేలికలు అయ్యేటట్టు చిత్రవద చేసిన దుర్మార్గుల మీద అంతటి కనికరం అంటే అది మానవ హృదయానికి సాధ్యమా? మానవ హృదయానికి సాధ్యమా? నో. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం. అది అసాధారణ ప్రేమ. అది మొదట యేసులో కనపడింది, దేవుని ఆత్మ మూలముగా. ఆత్మ ఫలము ఫస్ట్ యేసులో వ్యక్తమవుతుంది. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆత్మ బలముతో అరణ్యము నుండి గలిలయకు వచ్చి ప్రకటించనారంభించాడని లూకాలో ఉంటుంది. పరిశుద్ధాత్మ తనలో కలిగి ఉన్నవాడు యేసు. బాప్తిస్మ పొందినప్పుడే ఆత్మ పావురాకారంతో ఆయన మీదికి వచ్చి వాలటం, అదనపు శక్తితో నింపబడటం కోసం అరణ్యములో 40 దినములుండి ప్రార్థనలో గడిపి ఆత్మ బలముతో, ప్రభావముతో, శక్తితో నింపబడిన వాడై వచ్చి ప్రకటింపను ఆరంభించాడు. ఆ ప్రభావం, ఆ బలం, ఆ ఆత్మ ఫలం చివరి వరకు యేసులో కనపడింది. ఆఖరికి తుది శ్వాస విడిచేంత వరకు, సిలువలో సమాప్తమైనదనేంత వరకు ఆత్మ ఫలము యేసులో కనిపించింది. ప్రియులారా, హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ఆత్మ ఫలమే అంత దుర్మార్గుల్ని కూడా క్షమించటం. ఇదే లక్షణం తన దాసునిలో కనపడింది చూడండి. స్టెఫన్. అపోస్తలుల కార్యములు ఒక్కసారి బైబిల్ తీసుకుంటే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది సాధారణ ప్రేమ అంటారా? అమ్మ, ప్రేమ కలిగి ఉంటారమ్మా. లోకంలో అందరూ ప్రేమ కలిగి ఉంటారు. తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో, తమ మాట వినే వాళ్ళతో, తమకు పనులు చేసి పెట్టే వాళ్ళతో, తమను ఇష్టపడే వాళ్ళతో, తమను వ్యతిరేకించని వాళ్ళతో, తమ గురించి 10 మందికి మంచిగా చెప్పే వాళ్ళతో ప్రేమ కలిగి ఉంటారు అందరూ లోకస్తులు. తమ శత్రువులను ప్రేమించి వారి కోసం, వారికి మేలు చేయడం కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారా? కన్న తల్లి బిడ్డను ప్రేమిస్తుంది వాడు మంచిగా ఉంటే. అదే వాడు దుర్మార్గుడై, వాడు తేడాగాడైతే, ఎన్నడు చస్తావురా నువ్వు, నీ నాశనంగాను, నువ్వు జావా అంటదా అందా? ఆ తల్లినే పట్టుకొని కొట్టే కొడుకు అయితే ఏమంటదండి? నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు ఇరగా, నువ్వు ఎన్నడు చస్తావురా అని రకరకాల తిట్లు. లోకస్తులైతే అందరూ కూడా, మరి తల్లి ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పదంటారుగా. కొడుకు తనను కొట్టనంత వరకు, హింసించినంత వరకు, వేధించినంత వరకే. అదే కొట్టి తిట్టి హింసించి ఈడ్చి రోడ్డు మీద లాగితే కన్న తల్లి కూడా శాపాలు పెడుతుంది, డౌట్ లేదు. నువ్వు ఎగిరిపడి సావాలరా అంటది. ఎందుకు? దెబ్బలకు. అది లోక ప్రేమ. అనుకూలంగా ఉన్నంత వరకే అది నిలిచి ఉంటుంది. వ్యతిరేక పరిస్థితులు వస్తే అడ్రస్ కూడా దొరకదు. కన్న తల్లి ప్రేమైన. కానీ యేసయ్య ప్రేమతో అలా పోల్చగలమా? యేసయ్య ప్రేమను తల్లి ప్రేమతో ఈక్వల్ చేయగలమా? అందుకే తల్లిని మించిన ప్రేమ నాదన్నాడు. మేలు చేసేవాడిని ప్రేమించడం సాధారణ ప్రేమ అయితే, కీడు చేసేవాని మేలు కోరి ప్రేమించటమే ఆత్మ ఫలము. ఆత్మ ఫలము. మనలో శరీరేచ్ఛలు చచ్చేంత వరకు ఆత్మదేవుడు మనలో ఉన్నా ఆయన తన ఫలమును వ్యక్తపరచడం సాధ్యం కాదు. మన శరీర క్రియలు అడ్డుపడుతుంటాయి. ఆత్మ తన ఫలమును వ్యక్తపరచకుండా, ఆయన తన ఫలమును వ్యక్తపరచాలి అంటే మనము స్వీయత విషయంలో, శరీర సంబంధమైన ఆలోచన విధానంలో చావాలి. ఎంతగా మనం మన స్వీయతలో, స్వయంలో చస్తామో అంతగా దేవుని ఆత్మ మనలో నుండి ఆ ఫలమును లోకానికి వ్యక్తపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఏం ప్రేమ? అంత అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ప్రేమించటమా ప్రేమ? అదా దైవిక ప్రేమ? మంచిగా పైసలు సంపాదించి ఇల్లు కదలకుండా అమ్మాయి గారిని ఇంట్లో కూర్చోబెట్టి, మంచిగా పెద్ద స్క్రీన్ ఎల్ఈడి ఇంట్లో పెట్టి, రిమోట్ ఇచ్చి, అన్నీ చూసుకోమ్మా, ఏం కావాలంటే అన్నీ ఏర్పాటు చేశాను అనే భర్తను ఏ భార్య అయినా ప్రేమించిద్ది. ఏ భార్య అయినా ప్రేమించిద్ది. అట్లా కాకుండా కష్టార్జితం అంతా తాగి ఆగం చేసి, చిత్రవద చేసి, కొడుతూ తిడుతూ, దూషణ మాటలు మాట్లాడుతూ, ఇబ్బందులు పాలు చేస్తుంటే ప్రేమించిద్దా? ప్రేమించిద్దా అండి? వీడు జావా, వీడు నాశనంగాను, నా పాలిట పడ్డాడు అని భర్తను తిడుతుంది, పెళ్లి చేసిన వాళ్ళని తిడుతుంది, వచ్చిన పెద్ద మనుషులను కూడా తిడుతుంది. ఆ పెద్దలు వాళ్ళ బొందగట్ట, వీడు మంచోడు, వీడు అట్లా ఇట్లా అని చెప్పారు, వాళ్ళ దిన్నం చెయ్య, నా ఉసురు తగల వాళ్ళకి అని తిడుతుందా లేదా? తిట్టదా? వాడు తన్నినప్పుడల్లా
వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా వాళ్ళ నాన్నను కూడా తిట్టుకుంటుంది. వాడి దినం చెయ్యా అమ్మా అయ్యా, కొంచెం ఆలోచించి చేయొద్దు. ఈ దుర్మార్గుడి చేతిలో పెట్టాడు నన్ను. వీడి కంటి నిండా నిద్ర ఉన్నిస్తున్నాడా, కడుపుకు కూడు పెడుతున్నాడా? అసలు ఈయన అనుకొని ఏం లాభంలే, ఆ పెళ్లి చేసిన పెద్దలను అనుకోవాలా. బాగుంటే వాళ్ళు అసలు గుర్తుకు కూడా రారు, వాళ్ళు బతికున్నారో సచ్చారో కూడా పట్టించుకోరు. కానీ వీడు తాగుబోతుడే తన్నేవాడయ్యాడు అనుకో, అప్పుడు రోజు ఇక పెద్దలు గుర్తొస్తుంటారు, వాళ్ళ దినాలు రోజు చేస్తుంటుంది. అవునా కాదా చెప్పండి? అదే తాగుడు గీకుడు ఏం లేకుండా మంచిగా పైసలు మస్తుగా కమాయిస్తూ చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ జరుపుతూ అంతా బాగుంటే, ఏమండి మీరు బంగారం అండి, గాడ్ గిఫ్ట్ అండి, మీరు దేవుని బిడ్డండి, దేవుని బహుమానం అండి, ఏమండి అంటారు. అదే టార్చర్ అయితే, మీరు గాడిద కొడుకండి, మీరు దేవుడి బిడ్డ. ఒరే గాడిద కొడక, ఎందుకు రా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అదే. లోకస్తుల్లాగా స్పందిస్తే నీలో ఆత్మ తన ఫలమును వ్యక్తపరచడానికి నీ శరీరం అడ్డుతగులుతుంది, శరీరానుసారమైన మనస్సు అడ్డగిస్తుంది. దాని చేత ఆత్మ ఫలము నీలో వ్యక్తం కాకుంది. ఆ ఫలము వ్యక్తం కానప్పుడు నీవు అవతలి ఆత్మలను గెలవలేవు. అర్థమైందా? అవతలి ఆత్మల్ని గెలవాలి అంటే నీలో ఆత్మ ఫలము వ్యక్తపరచబడాలి. అసాధారణ ప్రేమ రిలీజ్ అవ్వాలంటే నీలో అహము, స్వీయత, స్వయం విరిగిపోవాలి, చచ్చిపోవాలి. నలుగురు తాగుబోతులు కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. ఏందిరా తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి పోతేనే సినిమా కనపడుతుందిరా అన్నాడు ఒకడు. ఏమైందిరా అంటే, తలుపులు తీయట్లేదురా. తాగాను, ఎట్టంటోడైనా తలుపులు తీస్తే కాస్త లోపల అడ్డం పడతా కదరా. తలుపులు తీయట్లేదురా, అరుగు మీదే పండుకుంటున్నాను చలికి. అదేమంటే తాగొచ్చా వెధవ అంటున్నారా అని వాడి బాధ ఒకటి చెప్పుకున్నాడు. ఎప్పుడు? నైట్ 10:30, 11 మీటింగ్ ఇది. ఎందుకంటే వాడు తొందర చేస్తాడు. రే నేను వెళ్ళాలరా అంటే, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటే, మీకేమయ్యా నాకు తలుపులు తీయట్లేదని ఒకడు వాపోయాడు. ఇంకొకడు ఏమన్నాడో తెలుసా? నీకు తలుపులే తీయటల్లా, నన్ను అయితే కొడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు? నన్ను కొడుతున్నారా? అరే ఊరుకో, మీ ఆవిడెట్ట కొట్టిద్ది. మా ఆవిడ కొట్టడం ఏంది, పిల్లల చేత కూడా కొట్టిస్తున్నారా బాబు. నేను రావటం ఆలస్యం, రే పెద్దడా వచ్చాడా బా లేండి అని నిద్రపోయే వాళ్ళని లేపు మరీ కొట్టిస్తుందిరా. ఇంటికి వెళ్దామంటేనే భయం పుడుతుందిరా బాబు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నీకేమో తలుపులు తీయట్లేదు, ఈయనేమో కొడుతున్నారు, నాకైతే నేను పనిచేసే స్థలం దగ్గరికి వచ్చి పొద్దంతా నేను చాకిరీ చేయటం, డబ్బులేమో వాళ్ళు తీసుకొని పోవటం. వాళ్ళే వస్తున్నారా, నా పరువు ఉంటుందా పోయిద్దని కూడా ఆలోచించట్లా. పనిచేసే దగ్గర ఓనర్ని వాళ్ళే అడుగుతున్నారు. వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అని. ఇవ్వద్దు అంటే నాకు మామూలుగా ఉండదు, అక్కడే కొడతారు నన్ను. ఎక్కడ? ఈయనన్న ఇంటికాడ కొడుతున్నారు, నన్ను పని దగ్గరే కొడతారు. అందుకని బాడిగెద్దులాగా చాకిరీ చేయటం, డబ్బులు వాళ్ళు తీసుకొని లెక్కేసుకుంటా పోవటం రా. ఎక్కడన్నా చిల్లకొట్టులాగా అదనంగా తగిలితే వచ్చి మీతో కూర్చుంటున్నాను రా అని వాడి బాధ వాడు పంచుకున్నాడు. 4వ వాడికి ఆవేశం వచ్చింది. రాయ్ నారుమేంట్రా, మరి కహానీలు చెబుతున్నారు. రే కహానీలు కాదురా బాబు, తాగుబోతోళ్ళ మనం అబద్ధాలు చెప్పుకుంటామంటారా, బయట వాళ్ళకన్నా చెబుతాం కానీ మనం చెప్పుకుంటామా? ఇది సీరియస్ రా, ఇది సీరియస్ అన్నారు. నేను నమ్మను రా, నా భార్య అసలు అట్లాంటి ప్రసక్తే లేదు.
నేను 1 గంటకు పోయి తలుపు తట్టినా చటుక్కున లేచి తలుపు తీస్తుంది. నేను ఇంట్లోకి ఎంత తాగి అంటైనా గడగడలాడుతూ నిలుస్తుంది. ఆ జామున నేను వెళ్ళేదన్నా నాకు కూర రెడీ చేయమంటే సచ్చినట్టు వండి పెడుతుంది వేడి వేడిగా. ఒక మాట అంటాం కానీ, ఒక చెయ్యి జారటం కానీ, నోరు జారటం కానీ లేదు. సరిగదా, నేను చెప్పినవన్నీ చేస్తుందిరా నా భార్య. తెలుసా మీకు అంటే వాళ్ళంతా అబ్బా ఎంత గొప్ప అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇది మామూలు అబద్ధం కాదురా, ఇది మహా అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే, ఏంట్రా అబద్ధం అంటున్నారు, వెర్రి మొక్కలారా, నేను చెప్పేది నిజం రా బాబు అంటే, అరే నిజంగా నీ భార్య అలాంటిదైతే ఆమె 2 కాళ్ళు పట్టుకుని దండం పెడుతుంది, కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటారా అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ఈ మాటలు ఎలా ఇయ్యాలే పోయి చూద్దాం, ఈరోజే పోయి చూద్దాం, అసలు ఆ సంగతి ఏందో తేలిద్ది అన్నాడు ఇంకొకడు. రండిరా, అరే నీకంటే పెట్టిద్ది, మేము వచ్చిన మాకు కూడా పెట్టిద్ది అంటే, ఇంకా 10 మంది వచ్చినా సరే రెడీ చేయంటే మొత్తాన్ని రెడీ చేసిద్దిరా అన్నాడు. అమ్మ బాబోయ్ వీడేంద్ర మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అట్లయితే మన వెళ్ళకపోయిన ఎటుగుడి తన్నులు తినాలి కదా, వాడింటికే పోదాం, వాడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం బయలుదేరారు. ఎన్ని గంటలైందయ్యా వీళ్ళు తాగి ఈ సుత్తి మీటింగ్ అంతా అయిపోయి బయలుదేరేసరికి 12 దాటింది. ఆ జామున పోయారు. వాకిడి దగ్గరే కూర్చుంది నిజంగా మహాతల్లి కూర్చుంది. రాగానే వచ్చారండి, మరి స్నానం ఏమైనా చేస్తారా, ఏమన్నా చేయమంటారా అని అడిగింది. వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అన్నయ్య గారులు వచ్చారుగా, అన్నయ్య మీరు తిన్నారా, ఏదన్నా రెడీ చేయమంటారా అంటే, వీడు అసలు మహా సీరియస్, ఏదో ఘన విజయం సాధించి వచ్చిన వాళ్ళలాగా, ఏముండావు ఫలానా ఉండే, కాదు ఇదిగో ఇది వండు అని ఇచ్చాడు. అలాగేనండి, ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండని మొత్తం నలుగురిని కూర్చోబెట్టింది. వాళ్ళకి కావాల్సినవి అక్కడ అందుబాటులో పెట్టింది. ఈలోపు ఈ తింటా ఉండండి, నేను రెడీ చేసుకొస్తానని వాళ్ళందరికీ ఆతిథ్యం చేసింది. ఏవో ఆమె సిద్ధపరిచిన ఆహార పదార్థాలు వాళ్ళ ముందు పెట్టింది. వీళ్ళకేం అర్థం కావట్లా, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇదేంట్రా మన ఇళ్లలో జరుగుతున్న దానికి ఆపోజిట్ కనపడుతుంది, ఇక్కడ మనం కలకంటున్నామా లేకపోతే నిజమేనా అని మళ్ళీ ఒకడినొకడు గిల్లి చూసుకున్నారు. నిజమే రో, అసలు ఇంత సన్మానాలు సత్కారాలు ఉండవు కదా తాగుబోతోడికి, చీత్కారాలు తిరస్కారాలే కదా, అంత డిగ్నిటీగా వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎరా చూసారా, చెప్పలా, ఏమనుకుంటున్నారా అని కాలర్ పైకి వేసాడు వాడు. ఒరే నిజమే రో, నిజమే అని ఒక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేసింది. 1:30 అట్లా అయింది టైము. శుభ్రంగా తిన్నారు. తిని అమ్మా కమ్మగా పెట్టావు తల్లి, వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా కోటింగ్ ఉంటుందేమో అని. అసలు అట్లా ఏమీ లేదు, ఏమి లేదు. వాళ్ళకు కూడా దుప్పట్లు ఇచ్చింది, వాళ్ళకు కూడా దిండ్లు ఇచ్చింది, చక్కగా భర్తకి అంత బెడ్ రెడీ చేసేసింది. వీడు వెళ్ళి బరీకి తిని హాయిరే ఆడు పండుకోండి, నేను కూడా పండుకుంటా ఇక్కడ అని పండుకున్నాడు. కాళ్ళొచ్చు అన్నాడు. అలాగేనండి, నూనె రాసేదా, కొబ్బరి నూనె రాసేదా, మామూలుగా వచ్చేదా, నూనె రాసొద్దు. అలాగేనండి, కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఒత్తుతా. వీళ్ళకేమర్థం కావట్లా, బాబా ఇది ఏందిరా అసలు, నిజంగా ఇది మామూలు విషయం కాదురా, వీడు ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు అని ఏదో వాడిని కాసేపు ఒకటి నిద్రపట్టారు. ఇక తెల్లవారు లేచి వెళ్ళలా వాళ్ళకి డౌట్, ధర్మ సందేహం ఉంది, తీర్చుకోవాలి. పొద్దున్నే లేచి పాప నిద్రపోతున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సప్పుడు లేకుండా బయట ఊడుస్తూ ఉంటే వాడేం మంచంలో నిద్రపోతూ ఉన్నాడు. కిటికీ పక్కన ఆడి బెడ్ లోపల కిటికీ వెలపట ఏమో మెల్లగా ఊడుస్తూ ఉంది బయట. ఈ ముగ్గురు లేచి తడవకొకడు బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని, అమ్మా చెల్లి అంటే, అన్నయ్య వందనాలు అన్నయ్య, ఏందన్నయ్య అన్నయ్య, అన్నయ్య ఏమన్నా తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారంటే, ఏమొద్దు మాకు డౌట్ ఉంది, ఆ సందేహం తీరిస్తే చాలమ్మా అన్నారు. చెప్పండి అన్నయ్య, ఏంటి మీ సందేహం, నేనేం చేయగలను మీకు, చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, వాడు
గజ తాగుబోతు. మాకు తెలుసు, మేము తాగే దానికంటే డబల్ తాగుతాడు. వాడు సరిగా పట్టించుకున్నట్టు కూడా ఏం కనపడలా. మా ఇళ్లలో పరిస్థితులు ఇలాగ లేవు. దాదాపు వాడు తాగటం మొదలుపెట్టి కూడా ఇప్పుడు కాదు, చానాళ్ళ నుంచి తాగుతున్నాడు. అసలు ఎట్ట భరిస్తున్నావు, ఎలా ఓర్చుకుంటున్నావు? ఆ జాము దాకా నిద్రపోకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నావు. వాడు అడిగిందల్లా చేస్తూ ఉన్నావు. ఆ దున్నపోతోడు 1:00-1:30 దాకా అన్ని పనులు చేయించి మళ్ళీ పండుకొని కాళ్ళు ఒత్తు నూనె రాయంటే మళ్ళీ కొబ్బరి నూనె రాసి మరి కాళ్ళు ఒత్తుతున్నావు. ఆ 2:30కు పండుకున్నాడు, నిద్రపట్టాడు, అప్పటిదాకా నువ్వు చేస్తానే ఉన్నావు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? లేకపోతే వాడి కోసం ఏమన్నా దేవలోకం నుండి వచ్చావా? మనుషుల్లో అయితే ఇలాంటి తత్వం మేము చూడలేదమ్మా. ముఖ్యంగా మా విషయాల్లో చూసుకుంటే మాత్రం చెప్పుకోవటం ఎందుకులేమ్మా, మాకు రోజు సన్మానమే అని వాళ్ళ డౌట్స్ అడిగారు. వీళ్ళు ఈ మాట్లాడుతున్నప్పుడు అటుపక్క మంచం మీద పండుకున్నాడు, నిద్ర మెలకు వచ్చింది. ఆడు నిద్రపోయినట్టు పండుకున్నాడు, కానీ వీళ్ళు అడిగిన డౌట్స్ ఆమెం సమాధానం చెప్పిద్దో వాడు కనిపెట్టి వింటా ఉన్నాడు. అప్పుడు ఆమె 2 సంగతులు చెప్పింది. ఆహా, ఇదే అన్నయ్య, దాని దేవుందిలే అన్నయ్య, చెప్తా వినండి అని. మొట్టమొదట, మేలు చేస్తేనే ప్రేమించటం, కీడు చేస్తే ద్వేషించటం అనేది లోకస్తులు చూపే ప్రేమ అన్నయ్య. కానీ నేను నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. కీడు చేసినా సరే ప్రేమ చూపు అని నాకు నేర్పినటువంటి మహనీయుడు నా దేవుడు. శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేత జయింపబడక మేలు చేత జయించు అని నేర్పాడు అన్నయ్య. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమించేటువంటి ప్రేమ అది లోక సంబంధమైన ప్రేమ అన్నయ్య. అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రేమించటమే దేవుని ప్రేమ అన్నయ్య అంది. మొదటి మాట. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను నేను, మనుష్య మూలంగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నాను అన్నయ్య. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కొన్ని సంవత్సరాలుగా తాగుతున్నాడు నాకు తెలుసు, కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఆయన మార్గంలో నడుస్తున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధురాలనయ్యాను. అనయ్య, ఏ క్షణాన నేను చనిపోయినా, అనయ్య ఇక్కడ ఎక్కువ కాలం ఉండంగానయ్య, మనం ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. తర్వాత నేను కన్ను మూసి నా ప్రభు ఒడిలో, నా కన్న తండ్రి ఒడిలో నిత్య జీవం అంతా సుఖపడతానన్నయ్య. నేను నా యేసయ్య ఒడిలో, నా ప్రభు కౌగిలిలో, నా ప్రాణప్రియుడు, నా కన్న తండ్రి ప్రేమ కౌగిలిలో ఇక నాకు నిత్యత్వం అంతా సుఖమే. పాపం నా భర్త పిచ్చోడన్నయ్య, అన్ని తెలుసు అనుకుంటాడు కానీ తెలియదు. జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ వెర్రోడన్నయ్య. తాగుతాడనే కానీ నా భర్త కదన్నయ్య. ఆయన మీద నాకు మమకారం ఉంది. అమాయకుడు అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పానో, ఇట్లా మరణం తర్వాత తీర్పు ఉంది, నరకం ఉంది, నిత్య జీవం ఉంది, యేసుప్రభుని నమ్ముకోయ్యా, మారు మనసు పొందయ్యా, బాప్తిస్మం పొందయ్యా, పరిశుద్ధాత్మను పొందయ్యా, దేవుని మార్గంలో నడువయ్యా అని ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య. చెప్పినప్పుడల్లా కొట్టాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆయన నాకు బాధ లేదు అన్నయ్య, తెలిస్తే కొట్టాడు కదా, తెలియకనే కొట్టాడు, పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు. కానీ అన్నయ్య, ఆయన కన్ను మూస్తే అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడికి అతనికి యుగయుగాలు నరకయాతనే కదా అన్నయ్య. ఈ బ్రతికే ఈ 4 రోజులు ఇక్కడున్నప్పుడే కదా ఆయన సుఖపడేది. కాబట్టి ఇక ఎటుగూడి చచ్చిపోయిన తర్వాత నరకానికే వెళ్తాడు కనుక, నేను ఉండే స్థలానికి రాడు కనుక, ఇక ఆయన కోసం ఈ కొద్ది రోజులు నేను శ్రమపడితే తప్పే ఉందని, ఇక ఉన్న శేష జీవితం ఆయన కోరికలన్నీ తీర్చడానికి, ఎందుకంటే ఇక ఇక్కడే కదన్నా ఆయన సుఖపడే, తర్వాత ఇక యుగాలు యాతనే కదా పాపం, అందుకని సేవ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసరికి ఆ మంచం మీద నోడు గతుక్కుమన్నాడు.
వాడికి అర్థమైపోయింది. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే అది ఎంత నిజమైతేనో కదా ఈ మనిషి ఇంత అంకితమై నాకు సేవ చేస్తుంది. అది నిజం కాకపోతే ఈ మనిషి నాకు ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళ భార్యల గురించి చెప్పారు, తంతున్నారని, డబ్బులు లాక్కుంటున్నారని, పిల్లల చేత దండిస్తున్నారని, తలుపులు తీయటం లేదని. ఒక్కరోజు కూడా నా భార్య అలాగూ చేయలేదు కదా. చెయ్యలేదు అంటే బహుశా ఆమె చెప్తుంది నిజమై ఉండవచ్చు. వీళ్ళు ముగ్గురు, అవునా తల్లి, ఇదంతా యేసు ప్రభు ద్వారా నువ్వు పొందిన ప్రేమ, ఇది సాధారణమైంది కాదమ్మా, అసాధారణ ప్రేమ, అందరూ చూపేది కాదమ్మా, ఇది ప్రత్యేకమైన ప్రేమ అని వాళ్ళు అన్నారు. వాడు కళ్ళు నలుపుకుంటా వచ్చి ఏయ్ అన్నాడు భార్యని, ఏమండి లేచారా, కాఫీ ఇచ్చేదా, టీ ఇచ్చేదా? ఏమవుతులే కానీ చర్చికి వెళ్తారు కదా, ఏ వారం అది? ఆదివారం అండి. ఆదివారమా? రేపు వారం నుంచి నేను కూడా వస్తాలే అన్నాడు. ఏంటంటే మీరు మాట్లాడేది నిజమేనా? నిజమేనా ఏంటే? నిజమే. నువ్వేమో ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టను, నేనేమో అగ్నికి వెళ్ళేటట్ట. నేను ఎందుకు పోతాను? బల్లే పని. ఎదవ తాగుడు ఏడిసింది, అది నన్నేం చేసిద్ది? మానేస్తాను, మానేస్తాను. నువ్వు నాకు చూపిన ప్రేమ, నీవు నా విషయంలో చేసిన త్యాగం, చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను. నువ్వు చెప్పింది నిజం, నేను నమ్ముతున్నాను. ఎంత నిజం కాకపోతే ఇంత అంకితమై చేస్తావు నాకు. కాబట్టి నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అమ్మాయి, నిత్య జీవంలో కూడా. ప్రభు దగ్గర నువ్వు ఉన్న కాడ నేను కూడా ఉండాలనుకుంటున్నాను. నేను కూడా వస్తాను అని తన తీర్మానాన్ని వెల్లడిపరుస్తాడు. చాలా సంవత్సరాల క్రితం, అంటే నేను సేవారంభంలో తొలి దినాల్లో వచ్చిన క్రొత్తలో విన్నా ఈ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసయ్య చూపిన ప్రేమ సాధారణమైందా? స్టెఫను చూపిన ప్రేమ సాధారణమైందా? ఇప్పుడు నేను చెప్పిన సోదరు చూపిన ప్రేమ సాధారణమైందా? తన ఇద్దరు కుమారులను, తన భర్తను అతి కిరాతకంగా ఈటెలతో పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టి మహా దుర్మార్గంగా చంపినటువంటి మత ఉన్మాదులను మనసారా క్షమిస్తున్నానన్న గ్లాడిస్ స్టెయిన్స్ ప్రేమ సాధారణమైందా? ఇది ఆత్మఫలములో కనబడుతున్న ప్రేమ అనే తొన.